మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సొంత పార్టీ భారత కాంగ్రెస్ సిపిఎంలకు చెందిన 30 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లకు గాను ఒక కౌన్సిలర్ మృతి చెందారు. 35 మందిలో కౌన్సిలర్లు 34 మంది హాజరు కాగా అనుకూలంగా బీఆర్ఎస్ కు చెందిన 16 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది, సిపిఎం కు చెందిన ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు ఓటు వేశారు. తటస్థంగా ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వైస్ చైర్మన్ ఫరీద్ కౌన్సిలర్ ఓటు వేశారు. ఒక కౌన్సిలర్ సంతకం టాలీ కాలేదు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ ప్రజా వ్యతిరేక విధానాలతో నియంతృత్వ వైఖరి అవలంబిస్తున్నాడని ఫిబ్రవరి 12 జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు 29 మంది మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగానే మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం ఆర్టీఓ అలివేలు అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు చేతులెత్తారు. ఆర్టీఓ కోరడంతో 30 మంది కౌన్సిలర్లు చేతులెత్తి అనుకూలమని స్పష్టం చేశారు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీర్మానం నెగ్గిందని ఆర్టీఓ అలివేలు తెలిపారు. సభ్యుల ఆమోద తీర్మానాన్ని కలెక్టర్ కు నివేదిస్తానని, కలెక్టర్ ఉత్తర్వుల అనంతరం నూతన వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపడతామని తెలిపారు. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అవిశ్వాస తీర్మానానికి మొత్తం 34 మంది గౌరవ సభ్యులు హాజరైనారు. శ్రీ ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ గారి అవిశ్వాసానికి అనుకూలంగా 30 మంది చేతులెత్తడం జరిగింది. కాబట్టి శ్రీ ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ గారి యొక్క అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది. అలాంటిది ఏం రాలేదు సార్, మా నోటీస్కి ఎవరు అలాంటిది ఏం కూడా వ్యతిరేకంగా ఒక్కరు వేశారు, తటస్థంగా ఇద్దరు వేశారు. ఒకరి ఓటు చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము. సార్ ఆదేశాల ప్రకారము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గౌరవ సభ్యులు 10 మంది ఎన్ఐసి గౌరవ సభ్యులు, 2 ఇండిపెండెంట్ గౌరవ సభ్యులు, 2 సిపిఐఎం గౌరవ సభ్యులు అనుకూలంగా తమ చేతిని ఎత్తారు. ప్రజలే ఎవరి అయినా నిర్ణయించేది ప్రజలకు హక్కు ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు, ప్రజల అభిష్టం మేరకు కానీ లేదు మనను ఎన్నుకున్న కౌన్సిలర్స్ని కానీ విస్మరించినప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈ రోజులు కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. సంతకాలు పెట్టిన వాళ్ళు దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా సహకరించారు. కాబట్టి మహబూబాబాద్ పట్టణ ప్రజలకు మరియు కౌన్సిలర్లందరికీ కూడా కృతజ్ఞతలు.